నమస్తే, నేను మీ అడ్వకేట్ శశికాంత్. వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. లీగల్ క్యాపిటల్ అనేది ఒక లా ఫామ్. ఇక్కడ మేము అన్ని రకాల కేసెస్ టేకప్ చేస్తాము. ఫ్యామిలీ, సివిల్, క్రిమినల్, డిఆర్టీ అంటే మీరు హోమ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ తీసుకొని కట్టలేని పక్షాన అది ఎలా డీల్ చేయాలి, ఇలాంటి అన్ని కేసెస్ కూడా మేము ఆర్బిట్రేషన్స్, సెటిల్మెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా వీ డీల్ యాజ్ అ లా ఫామ్. బేసిక్గా మీకు ఇవాళ మనం డిస్కస్ చేసేబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఒక పర్సన్ వెళ్ళి ఒక ప్లాట్ అంటే ఓపెన్ ప్లాటింగ్ గురించి చెప్తున్నాను మీకు. ఒక ప్లాట్ కొనుక్కోవడానికి వెళ్ళి ఒక 2 లక్షలు, ఒక 3 లక్షలు టోకెన్ కట్టిన తర్వాత ఒక నెల రోజుల తర్వాతనో, ఒక 45 రోజుల తర్వాతనో మీరు రిజిస్ట్రేషన్కి ఒక డేట్ ఫిక్స్ అవుతారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ మీకు కనుక రిజిస్ట్రేషన్ ఒకవేళ చేయలేకపోతే మీరు ఏం చేయాలి అన్నది వీ విల్ డిస్కస్ వెరీ క్లియర్. ఇందులో 2 రకాలుగా ఉంటుంది. ఏదైతే మీరు ఒక ప్లాట్ ఒక 200 గజాలు ఫర్ ఎగ్జాంపుల్ బాంబే హైవేలోనో లేకపోతే షాద్నగర్లోనో ఒక వెంచర్లో ఒక 200 గజాలు మీరు మీ పాప పేరు మీదనో లేకపోతే మీ బాబుకి ఫ్యూచర్లో చదువు గురించో మీరు ఇప్పుడు తీసుకొని పెట్టుకుంటున్నారు. ఆ అడ్వాన్స్ 5 లక్షలు 2 లక్షలు మీ టోకెన్ ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ రియల్ ఎస్టేట్ రియల్టరు మీకు అనుకున్న టైంకి రిజిస్ట్రేషన్ చేయకపోతే వెంటనే మనం కోర్టులో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కింద కేసు ఫైల్ చేయొచ్చు. అది ఏంటి అంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ప్రకారము ఆ రియల్టర్ ఎవరైతే మీకు అగ్రిమెంట్ చేశారో 45 రోజుల్లో బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను ఒకవేళ అగ్రిమెంట్లో ప్రామిస్ చేస్తుంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ కోర్టులో సబ్మిట్ చేసి ఆయన రాకపోతే రిజిస్ట్రేషన్కి కోర్టే వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఆ ప్లాట్ మీకు ఇప్పిస్తుంది. అది నెంబర్ 1. దాన్ని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటారు. నెంబర్ 2, ఇంకా మీకు ఆ ప్లాట్ వద్దనుకుంటున్నారు, ఇచ్చిన గడువుకి ఆయన రాలేకపోయాడు, మీరు 5 లక్షలు 10 లక్షలు టోకెన్ ఇచ్చారు, ఇరుక్కుపోయారు, మీ డబ్బులు మీకు వెనక్కి కావాలి. వెంటనే మనం ఆ రియల్టర్కి ఒక లీగల్ నోటీస్ పంపించి మా డబ్బులు మాకు వెనక్కి చెప్పితే మీ మీద సరైన లీగల్ యాక్షన్ తీసుకుంటాము, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము, సివిల్ యాక్షన్ తీసుకుంటాము అని మనం చెప్పాలి. లేనిచో ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రియల్టర్ పట్టించుకోకపోతే ఆయన మీద మనం క్రిమినల్ కేసు, చీటింగ్ కేసు 420 వేయచ్చు, సివిల్ కేసు మనీ రికవరీ సూట్ కింద సివిల్ కేసు వేయచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీ డబ్బులు మీకు గ్యారంటీగా వస్తాయి. ఈ విషయం తెలియక చాలామంది రియల్టర్ల దగ్గర టోకెన్లు ఇచ్చి ఇవాటికి కూడా డబ్బులు వెనక్కి రాక ఇచ్చిన ప్లాట్కి రిజిస్ట్రేషన్ కాక సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళని నేను విజ్ఞప్తి చేశాను ఏంటంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, తప్పకుండా మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేటట్టు మేము ప్రయత్నం చేసి మీకు డబ్బులు ఇప్పిస్తాం.